నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. భాగ్యలక్ష్మిపేటలో ఎల్ఎల్ఎం చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. అనంతపల్లిలో జరిగిన వంగవీటి మోహనరంగ శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర రైతు అధ్యక్షులు వడ్డే రఘురాం నాయుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు, మాజీ మంత్రి తానేటి వనితలు. హిందూ ధర్మాన్ని పరిరక్షించండి, దాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా పలుచోట్ల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రంగా అభిమానులు. సిపిఐ 100 వసంతాల వేడుక సందర్భంగా పార్టీ జెండాలను ఎగురవేసిన సిపిఐ నాయకులు. స్థానిక భాగ్యలక్ష్మిపేట ఎల్ఎల్ఎం విమోచన మందిరం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి క్రిస్మస్ మహోత్సవాలు వేడుకగా జరిగాయి. ఎల్ఎల్ఎం మినిస్ట్రీ వ్యవస్థాపకులు పాస్టర్ మల్లిపూడి జైబాబు, సిస్టర్ యోరీ జై ఆధ్వర్యంలో శక్తివంతమైన క్రీస్తు ఆరాధన జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కూడా అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందన్నారు. పరలోక ప్రభువును ఆరాధించడం వలన మనశ్శాంతి, మంచి జరుగుతుందన్నారు. క్రీస్తు ప్రేమను అందరూ పొందాలని ఆకాంక్షించారు. పాస్టర్లు పాల్గొని దైవవచనాలు వివరించారు. క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్యాండిల్ సర్వీస్ జరిగింది. ప్రభుత్వ విప్గా నియమించబడిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా పేదలకు వస్త్రదానం చేశారు. జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, సజ్జా సుబ్రహ్మణ్యములు, మల్లిపూడి జయబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా తాడేపూడిలో కూడా మరి జయబాబు గారి ఆధ్వర్యంలో గడిచిన 7 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు రావడం, పదవి ఉంది లేదు, పార్టీ ఉంది లేదనే దానికి అనవసరం. ఒక మంచి సమాజంలోకి మనం ఉండాలి అనే ఆలోచనతో కేకేసి మీరందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చేశారు. నేను హిందువుని అయినప్పుడు కూడా పరమత ధర్మాలని గౌరవించవలసిన అవసరం నాకు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నేను ప్రతి క్రిస్మస్కి మరి చర్చికి రావడం, మరి ఇక్కడ ఆయనతో ప్రేయర్ చేయించుకోవడం నాకు అలవాటైంది. అదేవిధంగా మీ అందరూ కూడా భగవంతుడు యేసు ప్రభు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో మరి అందరూ బాగుండాలని చెప్పి మనం చూసాం. దేవుడు అనేవాడు ఉండడానికి తెలియడానికి కరోనా సమయంలో తెల్లవారు లేస్తే ఎవరు బతుకుతా ఎవరు చచ్చిపోతే తెలియదు. అప్పుడు దాకా దేవుడు గుర్తురాదు మనుషులకి. కష్టం వస్తేనే అది ఏ దేవుడైనా కూడా హిందూ దేవుడా లేకపోతే క్రైస్తవ దేవుడా, క్రైస్తవ ధర్మమా, హిందూ ధర్మమా అనేది కాదు. కష్టం వచ్చినప్పుడు ముందు అమ్మ అంటాం, లేకపోతే దేవుడా అంటాం. కానీ మామూలు అన్నీ మనం బాగున్నప్పుడు అసలు దేవుడు గుర్తురాడు, తల్లి గుర్తురాదు, ఎవరు గుర్తురాడు. సమాజం అలాంటి సమాజంలో మనం ఉన్నాం. ఎలా అయినా సరే హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా అందరూ ఒక దారిలోనే చేరాలి మనం. మీరు యేసు ప్రభు మార్గంలో మంచిని ఇవాళ బైబిల్ చదువుతారు చాలామంది. ఇదివరకు కూడా చెప్పాను నేను. ఆ బైబిల్ని ఆచరించరు, భగవద్గీత చదువుతారు, భగవద్గీతను ఆచరించరు, అన్నీ చెప్తారు, ఏది చేయరు. అది మానవత్వం. ఇవాళ ఉన్న పరిస్థితి అలా ఉంది కాబట్టి ఉన్న ప్రాధాన్యత డబ్బుకి విలువలు పెంచుకుంటాం. డబ్బు లేదని విలువ తప్ప మనుషులకి మంచితనానికి విలువ లేని సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మన ఏ ధర్మం అయినా ఒకటే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది క్రైస్తవ ధర్మంలో చూసుకుంటే మీరు వాళ్ళు చూస్తే బైబిల్ చూస్తే ఎక్కడ కూడా తప్పు చేసిన వ్యక్తిని కానీ, ఇబ్బంది పెట్టే వ్యక్తిని కానీ ఎక్కడ కూడా గౌరవించమని ఎక్కడ లేదు. సాటి మనిషిని సహాయం చేయమని యేసు ప్రభు చెప్తే ఇవాళ బైబిల్ చదివినప్పుడు చాలామంది కూడా చదువుతారు. చాలామంది ఇవాళ ఒక వ్యక్తి తప్పు చేశాడన్నా సరే మనం వాళ్ళకి ఓటేస్తున్నాం అంటే మరి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మన బైబిల్ చదివింది మనం ఏమైపోయింది, మన మానవత్వం ఏమైపోయిందో మనకు తెలియట్లేదు. కాబట్టి ఇవాళ రాజకీయాలు కూడా మిళితమై ఉన్నాయి. అన్నీ కూడా ఇవాళ చర్చల ద్వారానే ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నారు చాలామంది.
మనల్ని కబళించిన వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే గడిచిన 5 సంవత్సరాలు మనం చూసాం. ఇవాళ ఈ 5 సంవత్సరాలు 6 నెలల్లో దాదాపు 500 ఇళ్ళు, ఒక 300 షాపులు కడుతున్నారు మెయిన్ రోడ్లో. అంటే మనంత ఫ్రీడమ్ ఇవ్వాలి, అందరికీ కూడా ఇవ్వాలి, అందరినీ బాగుపడేలా చూడాలి, అందరికీ సహాయం చేయాలి. అందుకే మీరు మాకు ఓట్లేశారు. దాని నిమిత్తం మేము మీకు పనిచేయాలి. యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనాలు మరి జైబాబు గారు ఆయన ప్రసంగాల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేవుణ్ణి మనం కొలుచుకోవడం తప్పు కాదు. పరమత సహనం కలిగి ఉన్నాడే సమాజంలో మనం అందరం కూడా మనగలుగుతాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛ కలిగేలాగా ఏర్పాటు చేశారు. అయితే మరి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతమే ఎక్కువ ఉన్నదని చెప్పి అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈవేళ జైబాబు గారు కానీ వాళ్ళ బ్రదరు జాయిబాబు గారు కానీ మరి జైబాబు గారు సతీమణి గ్లోరీ గారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మరి పేద ప్రజల కోసం అనేక మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. మరి భగవంతుడు ఉన్నాడనేది ఈ కరోనా టైంలో ఇంతకుముందు నా మిత్రుడు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు చెప్పారు. ఈవేళ ఉన్నవాడు రేపు ఉంటాడా, రేపు ఉన్నవాడు ఎల్లుండి ఉంటాడా అనేది అసలు తెలియని పరిస్థితి ఏర్పడింది ఆ రోజుల్లో. మరి ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఈ సమాజాన్ని రక్షించి ఏదైతే ఆ కరోనా అనే దాన్ని పారద్రోలడం జరిగింది. వాటిలన్నిటికీ నిదర్శనమే భగవంతుడు ఉన్నాడని. ఈవేళ మరి సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు కానీ సేవా కార్యక్రమాలు తీసుకుంటున్న వ్యక్తులు కానీ వాళ్ళందరిలో కూడా భగవంతుడు ఉన్నారు. యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ పండుగ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండుగ చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేక మంది జీవితాలకు దీవెనకరంగా, శుభకరంగా ఈ పండుగ జరిగించుకోవడానికి దేవుడు మా పట్ల, అందరి పట్ల కృప చూపించారు. ఈ యొక్క క్రిస్మస్ పండుగకి మరి ముఖ్య అతిథులుగా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ వల్వల్ బాబ్జీ గారు తదితర నాయకులు ఈరోజు ఈ క్రిస్మస్ మహోత్సవానికి అతిథులుగా విచ్చేసి ఆ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియపరిచి ఎంతో దీవెనకరంగా ఉండి వారు వెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి, మా పట్టణం నుంచి వచ్చి ఈ పండుగను విజయవంతం చేయడం అనేది మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా మన పట్టణము శుభంగా, క్షేమంగా, శాంతియుతంగా, మత సామరస్యం కలిగి అందరూ ఐక్యతగా ఉండాలని ఈ క్రిస్మస్ను పురస్కరించుకుని మీకు అందరికీ మేము తెలియపరుస్తున్నాం. స్థానిక 19వ వార్డులో ఎల్ఎల్ఎం చర్చ్ ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి. మరి బైబిల్ బోధిస్తున్న ఒక బోధ ఏంటనంటే మా ఎల్ఎల్ఎం విమోచన పరిచర్య ద్వారా ఈరోజు మరి వాక్యం చెప్పిన రీతిగా నిష్కలంకమైన భక్తి ఏదైనా దిక్కులేని వారికి సహాయం చేయడం. ఇంచుమించుగా 1వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఎల్ఎల్ఎం విమోచన పరిచర్యల ద్వారా, క్రిస్మస్ల ద్వారా సుమారుగా 1000 మందికి పైగానే వృద్ధులకు మరి అన్నదానము, వస్త్రదానము కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, దిక్కులేని ప్రతి ఒక్కరికి, వృద్ధులకు, వితంతువులకు, ప్రతి ఒక్కరికి కూడా, ఈ తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మరి ఎవరైతే ఆ యొక్క దిక్కులేని వారు ఉన్నారో వారందరికీ కూడా వస్త్రదానం, అన్నదానం చేయడం జరిగింది. ఇది మా ఎల్ఎల్ఎం విమోచన పరిచర్య ద్వారా ఈ దినం కార్యక్రమాలు దేవుడు మమ్మల్ని ఎంచుకొని ఈ రకంగా జరిగించాడు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే రఘురాం నాయుడు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ హోంమంత్రి తానేటి వనిత తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు తాడేపల్లిగూడెం జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, గొర్రెల శ్రీనివాస్ తదితరులు కూడా పాల్గొన్నారు.
హైందవ శంకారావ సంకల్పయాత్ర సన్నాహక కార్యక్రమం బుధవారం సాయంత్రం హౌసింగ్ బోర్డ్ కాలనీ కోడల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో భువనేశ్వరి పీఠం గన్నవరం పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య కమలానంద భారతి స్వామీజీ వారు అనుగ్రహ భాషణం చేశారు. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంకారావ సభలో ప్రతి హిందువు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం ప్రతి హిందూ ధర్మం అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. నియోజకవర్గ హైందవ శంకారావం కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు సుంకవల్లి రామకృష్ణ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, గట్టి మాణిక్యాలరావు, కోట రాంబాబు, మాకా శ్రీనివాస్, అడపా రమేష్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో మానవ సమాజము సాంఘిక జీవనము కలిగి ఉంటుంది. ఈ సాంఘిక జీవనానికి కొన్ని విలువలు, పద్ధతులు, నడవడిక, ఆచారము, సాంప్రదాయము ఇవి కావాలి అనుకున్నప్పుడు దానికి ఒక మతము ఏర్పడుతుంది. అలా ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఏ మతానికైనా ఆ మతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ మతాన్ని గురించి తెలుసుకునేది, ఆచరించేది, అందులో కొనసాగేది ఆ మతానికి చెందిన ప్రార్థనా స్థలము వల్ల. ఒక ముస్లిం ఒక మంచి ముస్లింగా ఎక్కడ తయారవుతాడంటే మసీదులో బోధనలు విని. ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా ఎక్కడ తయారవుతాడంటే చర్చిలో బోధనలు విని. మరి హిందూ ఒక మంచి హిందువుగా ఎక్కడ తయారు కావాలా? దేవాలయంలో. మరి దేవాలయం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం చేతుల్లో. ప్రభుత్వం ఎవరిని తయారు చేస్తుంది? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుగుణంగా ఉండేవాళ్ళని తయారు చేస్తుంది. ఇక్కడ హిందువులు తయారు కాదు, ప్రభుత్వానికి అనుగుణంగా ఉండేవాళ్ళు తయారవుతారు. కాబట్టి హిందువులుగా ఉండాలి. కాబట్టి నా ధర్మాన్ని నేను స్వేచ్ఛగా ఆచరించుకోగలగాలి. కాబట్టి నా మతము, నా ధర్మానికి సంబంధించిన అవగాహన కలిగిన వాడిగా నేను జీవించాలి. కాబట్టి నా మతానికి సంబంధించిన కేంద్రముగా దేవాలయం ఉండాలి. కాబట్టి మిగతా మతాల మీద లేని పెత్తనము నా దేవాలయం మీద కూడా ఉండవద్దు అని నేను అడగాల అనుకుంటే తప్ప లేదు. అదే ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈ హైందవ శంఖారావం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో 50% కన్నా ఎక్కువ మహిళలు పాల్గొనాలి. కారణం ఏంటంటే హైందవ ధర్మాన్ని పరిరక్షించగలిగిన వాళ్ళము కుటుంబ వ్యవస్థ నుంచి మహిళలుగా మనమే. మన తర్వాతి తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాలి అంటే ఒక తల్లి సంస్కారయుతంగా ఉంటే ఆ పని జరుగుతుంది. కాబట్టి మనందరము మన పిల్లల భవిష్యత్తు కోసము, మన హైందవ ధర్మం యొక్క పరిరక్షణ కోసము మనందరం అక్కడ తరలి వెళ్ళాలి. ఇది ఎవరో వచ్చి సూచన చెయ్యని అవసరము లేకుండానే మనంతటా మనం బయలుదేరవలసిన ఒక గొప్ప అవకాశము. మన జీవిత కాలంలో ఒక అద్భుతమైన కార్యము హిందూ ధర్మంలో మార్పు జరుగుతోంది అంటే అది మన అదృష్టము. అందులో భాగస్వామ్యం అవ్వడము మరొక అదృష్టం. కాబట్టి ఇదంతా గ్రహించి మనం వచ్చిన సోదరులు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరినీ తీసుకుని వస్తూ ఇక్కడ ఉన్న మహిళలందరూ వారి తోటి వారందరికీ సూచన చేసి మన రాష్ట్రం మొత్తంలో ఉన్న మన బంధువర్గం అందరినీ కూడా అక్కడికి తరలి వచ్చేలా చేయాలని నా కోరిక. మనకి దేశానికి స్వాతంత్రం అయితే 1947 నాడు వచ్చింది. కానీ ఆలయాలకి స్వాతంత్రం మాత్రం 1237 సంవత్సరాల నుంచి మనం ఈ బానిసత్వాన్ని అనుభవిస్తాం. పూర్వం దోపిడీదారులు, దురాక్రమణదారులు, విధర్మీయులు వీళ్ళందరి చేతుల్లో ఈ ఆలయాలు కూలగొట్టబడి, ఆక్రమించబడి, ధనాన్ని దోచుకొని అనేక ఆర్థిక సంపదని వాళ్ళ దేశాలకు తరలింపజేసుకుని ఇక్కడ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుని ఉన్నారు. తర్వాత ప్రభుత్వాలు వచ్చినాయి. బ్రిటిష్ ప్రభుత్వం వారు వచ్చారు. వారు సుస్థిరం చేశారు ఈ ఆక్రమణని. సుస్థిరం చేసి ప్రభుత్వం వారు నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారు కంట్రోల్ 2 పర్పస్లు అక్కడ సర్వ్ అవుతాయి.
దీని ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోవడం ఒకటి, రెండవది దీని ద్వారా హైందవ ధర్మం మీద వ్యతిరేకత సృష్టించడం అనే కార్యక్రమం కూడా అంతర్లీనంగా ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇది లేదు. అనేక టీవీ ఛానల్స్లో, యూట్యూబ్స్లో చాలాసార్లు మనం స్వామివారి ఉపదేశాలు మనం వింటూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం, మనం ఏదైతే ఆ హైందవ శంకారావం కోసం మనందరం విజయవాడ తరలి వెళ్ళడానికి మనందరం పనిచేస్తున్నామో, మనందరినీ ఉత్సాహపరచడానికి, మరింత స్ఫూర్తివంతంగా మనం పనిచేయడం కోసం, మనల్ని ప్రోత్సహించడానికి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ మన తాడేపల్లిగూడెంకి అవకాశం ఇచ్చినందుకు స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా స్థానిక తణుకు రోడ్లోని రంగా విగ్రహం వద్ద నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ, రాధారంగ సభ్యులు మెరుగు రాజగోపాల్ ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన నాయకులు గుండుమోగుల సురేష్, టీడీపీ నాయకులు దాట్ల జగన్నాథరాజు, చిరంజీవి యూత్ గట్టు గోపీకృష్ణ, జై భీమ్ నాయకులు చాపల రమేష్, అల్లం పండు, అల్లం రంగ, సతీష్, పాలూరి సాయికృష్ణ, రాకూర్తి సత్యనారాయణ, బండి కృష్ణ, ఎం రమేష్, మట్టా రాంబాబు, కర్రి వెంకన్న, చిట్టయ్య, రంగా అభిమానులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు ఏ కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని కులాలకు అన్ని మతాలకు న్యాయం చేసిన వ్యక్తి. ఆయన ప్రాణాలు కూడా దళితులకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిరాదీక్ష చేస్తూ ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టంగా భావించాలి. అలాగే రంగా గారిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 13 జిల్లాలని 26 జిల్లాలు చేసినటువంటి గత ప్రభుత్వం ఏ జిల్లాకి కూడా వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టలేదు. దానికి పర్యవసానమే మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ ఓటమి చవి చూసింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా రంగా గారికి ఆయనకి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ బొల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మెరుగు రాజగోపాల్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి చేయడంలో ప్రథమ పౌరుడు అతని ఆధ్వర్యంలో అన్నీ కూడా ఇవాళ రంగా గారికి వర్ధంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఎన్నో కూడా ఎంతోమంది పెద్దల పేర్లు ఆ జిల్లాలకి, ఎయిర్పోర్ట్లకి, యూనివర్సిటీలకి పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడన్నా ఇవన్నీ పరిగణలో తీసుకుని ఇంతమంది అభిమానులు ఉన్నారు. దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల పైనే విగ్రహాలు ఉన్నాయంటే ఆయన ఎంత సేవ చేశాడంటే అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కట్టబోయే ఎయిర్పోర్ట్ కన్నా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నా వంగవీటి మోహన్ రంగా గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న దానికన్నా చేసి ఈ కూటమి ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలు, కాపు జాతి కాదు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారు మరణించడం పేద వర్గాలకి ఎంతో నష్టం. ఆ రోజు అందరూ ఎందరో కుతంత్రాలు పన్ని అటువంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఆ రోజు పేదల కోసం ఆయన ఆమరణ-నిరాదీక్ష చేస్తుండగా ఆయన అసూలు బాధడం, ఆయన మరణం ఈ రాష్ట్రానికే కాదు పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో తీవ్ర నష్టమని, అటువంటి మహానుభావులకి నివాళులు అర్పించినందుకు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన యొక్క ఆశయాల్ని 10 మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తి అయినా అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆశయాల బాటలో మంచి పనులు చేసి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు. పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని ఎందుకు పిలుస్తారంటే ఆయన ప్రజల కోసం కాపు జాతిలో పుట్టిన బడుగు బలహీన వర్గాల కోసం కాపు కాసిన వ్యక్తి ఎవరన్నారంటే బెజవాడ వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజున ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రజల కోసం ఇళ్ల పట్టాల వాళ్ళ కోసం ఇప్పింది నిరుపేదలకి అండగా నిలిచిన వ్యక్తి. ఆ రోజున కొంతమంది అగ్రవర్ణాల దుర్మార్గులు ఆయన హతముందించిన, ఆయన భౌతికంగా దూరమైన ఆయన మనందరి మధ్యన ఉంటూ ఈ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ ఇండియాలో కూడా ఆయన అత్యధిక విగ్రహాలు 3 లక్షల విగ్రహాలు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మన తక్కువే. సిపిఐ శతవసంతం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో పట్టణ సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు.
సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, నాయకులు దాస్యం రాము, జానా ప్రసాద్, వడ్డాది మేరీ, ఎం నాగలక్ష్మి, నిమ్మకాయల కుమార్, వర్రే కోటేశ్వరరావు, పుట్ట రాంబాబు, బ్రహ్మాజీ, లక్ష్మణరావు, సోము శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ చేసిన ఉద్యమాలు, సాధించిన విజయాలను వివరించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజా సమస్యలపై ఉద్యమాలు సిపిఐ చేస్తూనే ఉంటుందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి కాన్పూర్లో 1925లో పురుడు పోసుకుంది. మరి ఈ రోజుకి 100 సంవత్సరాలు, 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగుపెట్టింది. దాని సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా మరి అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో మరి పండగలు చేసుకుంటూ మరి దీని ఉత్సవాలని జరుపుకుంటున్నాం. మరి ఈ డిసెంబర్ కానించి 2025 డిసెంబర్ వరకు కూడా మరి ఉత్సవాలు చేయమని, కార్యక్రమాలు చేయమని చెప్పేసి ప్రజా సమస్యల మీద కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఈ రోజున కృష్ణ మొదలుపెట్టాం. మరి సంవత్సరం పొడిని కూడా మరి ప్రజా సమస్యల మీద భారీ ఎత్తున పోరాటాలు ఉంటాయని చెప్పేసి మేము ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఆ రోజు నుంచి ఈ వరకు కూడా పోరాటం లేకుండా ఏ సమస్య పరిష్కారం లేదు. కమ్యూనిస్టులు లేకుండా ఏ పోరాటం జరగలేదు. మరి స్వతంత్ర పోరాటంలో కూడా మరి అనేక మంది పుచ్చలపల్లి సుందరయ్య కానీ, రావి నారాయణ రెడ్డి గారు కానీ, ఇంకా ఇలాగ ఎంతోమంది నాయకులు మరి వాళ్ళ ఆస్తుల్ని పార్టీకి త్యాగం చేసి వాళ్ళు లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళి మరి చాలామంది ఉరిదాడులకు కూడా వేలాడిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. పెంటపాడు గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళా గృహం నందు గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకలలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలకు హాజరైన పేద ప్రజలకు వస్త్రదానాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పుల్లా బాబీ, వీర మహిళ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, స్థానిక జనసేన నాయకులు కొవ్వూరి లక్ష్మణరెడ్డి, తాడేపల్లిగూడెం పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, తెలుగుదేశం నాయకులు దాసరి అప్పన్న, తాడేపల్లి వంశీ జనసేన నాయకులు తాడేపల్లి ఈశ్వర్రావు, డాక్టర్ తాడేపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక గొల్లగూడెం సెంటర్లో రంగా విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్వి రంగారావు, సేవా సమితి అధ్యక్షులు భోగిరెడ్డి రాము, కూచిపూడి అనిల్ కుమార్, యాదల శివాజీ, రాగిరెడ్డి ప్రసాద్, ఏపూరి సాయి, కూడవల్లి శ్రీనివాస్లు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ నివాళులు అర్పించారు. ఆ రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఎన్నో వర్గాల వారికి అన్న కాన్స్టిట్యున్సీ నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు చేసిన విధానాలు ఉన్నాయి. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి, ఒక విద్యార్థి దశ నుంచి కూడా ఆయన సర్వీస్ చేస్తూ రాజకీయ రంగంలో అప్పుడున్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం ఆయన ప్రాణాలకు తెగించి మరి ఆ రోజున పోరాటం చేసి ఒక నిరాహార దీక్షతో మరి ఆయన కూర్చుంటే మరి అసూలు బాశారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల. మరి ఏదైతే ఆయన అప్పుడు క్రీస్తురాజపురంలో మరి పేదవారికి పట్టాలు ఇవ్వడం నిమిత్తమై ఒక చిన్న భావంతో ఆయన ప్రజాశ్రేయస్సు కోరుకునే విధంగా ఆయన కాలం చేయడం జరిగింది. అయినా కానీ ఈ రోజున అందరూ హృదయాల్లో ప్రపంచవ్యాప్తంగా రంగా గారి అభిమానులు ఆయన జన్మదినాన్ని కానీ, ఆయన జయంతిని కానీ, ఆయన వర్ధంతిని కానీ మతి వాళ్ళు కూడా పిలిచినా పిలవకపోయినా వచ్చి అదొక వేడుక కింద చేసుకుని ఆయన నివాళులర్పించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి అందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ 36 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటూ రంగా గారు ఎలా ఉంటారో ఆయన ప్రత్యక్షంగా చూడని వాళ్ళు, ఒకసారి కూడా రంగా గారితో మాట్లాడిన వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు, అలా కొన్ని వేలాది వాహనాల మీద, నెంబర్ ప్లేట్ల మీద, గుండెల్లో ఇవాళ ఇప్పటికీ ఫ్లెక్సీల రూపంలో, బ్యానర్ల రూపంలో రాష్ట్రంలో 15 జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక ఏకైక శక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన ఒక్కసారి, అది కూడా పూర్తి టర్మ్ కాదు, 3 సంవత్సరాలన్నర కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. అటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, సింగిల్ టైం ఎమ్మెల్యే ఇవాళ ముఖ్యమంత్రులకు కూడా లేనటువంటి ఫాలోయింగ్ ఉండి ఇన్ని విగ్రహాలు భగవంతుడితో సమానంగా 10-15 జిల్లాల్లో, తెలంగాణలో కూడా ఈవెన్ చనిపోయిన 36 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 చోట్ల విగ్రహావిష్కరణలు జరుగుతున్నాయి. అంతటి బలీయమైన ముద్ర వేసుకున్న ఒక నాయకుడు ఏముంటే ఆ స్థాయికి రీచ్ అయ్యారనేది ప్రజలందరూ ఒకసారి గుర్తెచ్చుకోవాలి. మీ అందరికీ నమస్కారం చేస్తూ కోరేది,
రంగా గారికి కులాన్ని అంటగట్టొద్దు. ఓ 40 ఏళ్ల క్రితం రాజకీయం తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇదే మాట చెప్తారు, కులాన్ని రంగా గారికి అంటగట్టొద్దు. అణగారిన వర్గాల కోసం పోరాటం జరిపిన మహాయోధుడు రంగా గారు విజయవాడలో రిలీజ్ కోసం కానీ, నగారాల కోసం కానీ, సత్యనారాయణపురంలో ఉన్న బ్రాహ్మణుల కోసం కానీ, అనేక వర్గాల కోసం వాళ్ళ కనుక ఆర్థికంగా వెనుకబడిన వారైతే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పించడంలో వాటిలో తన వంతు నిరంతరం, ముఖ్యంగా రిక్షా పుల్లర్స్కి, ట్రేడ్ యూనియన్లో ఉన్నటువంటి కార్మికులకి ఆయన సేవలు వాళ్ళ అన్నగారి కాడి నుంచి అమేమైన సేవలు అందించిన కుటుంబం ఆ కుటుంబం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరుపేదల ఆశ్రయం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అసురులు బాసిన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా మన తాడేపల్లిగూడెం రంగా సెంటర్, గొల్లగూడెం సెంటర్ యందు మరి పెద్దలు, మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ రంగా గారి అభిమానులు మరి రంగా గారికి వారికి పూలమాలలతో వారిని గౌరవించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించిన మరి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఆశీర్వాదం కోసం మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన లయన్స్ క్లబ్ హాల్లో పాస్ట్ ప్రెసిడెంట్ను వారు చేసిన సేవలకు గుర్తుగా గురువారం సత్కరించారు. రీజియన్ చైర్పర్సన్ పివి సత్యనారాయణ, జోన్ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, పాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావును పాల్గొని లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. పీఎంజేఎఫ్ లయన్ పదం కుమార్ గుప్తా తన జన్మదిన సందర్భంగా 5గురికి బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా పదం కుమార్ను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోలార్ ప్రాజెక్టుపై సభ్యులకు అవగాహన కల్పించడానికి సోలార్ ప్రాజెక్ట్ డెమోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారి భీమవరపు మహాలక్ష్మి, మదన్ మోహన్ అగర్వాల్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, వంగపండు రామ్మోహన్ రావు, జనతా డాక్టర్ నాగేశ్వరరావు, గ్రంథి సత్యనారాయణ, దాట్ల లక్ష్మీపతిరాజు, పచ్చ వెంకటేశ్వరరావు, డివిపి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీఈడీసీఎల్ ఏడీఈఎల్ గంగాధర్, ఏఈ లీలావతి ఈ కార్యక్రమంలో పాల్గొని సోలార్ పవర్ గురించి అవగాహన కల్పించారు. మంచి సహృద్భావంతో ఈ సమాజ హితం కోసం వారికి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ సమాజంలో మానవత్వంతో ఇతరులకు సహాయం చేయాలనే దృక్పథంతో లయనిజం పనిచేస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మరి ఎంతో నిబద్ధతతోటి సమాజ హితం కోసం మానవత్వంతో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని, మంచి మోటివేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చూస్తే కనుక మన సోలార్ ఎనర్జీ సూర్యగర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనను సఫలీకృతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సోలార్ రూప్ టాప్ దాని మీద ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడం, దాని ద్వారా మోటివేషన్ చేయడం కోసం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఈ గారు మరి లీలావతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నిన్న నేను ఏఈ గారికి ఫోన్ చేసి నిన్న హైందవ శంకారావం కార్యక్రమం జరుగుతున్నప్పుడు అమ్మ కొద్ది ఒక్క పావుగంట ముందు ఇవ్వాలని చెప్పిన వెంటనే వారి మంచి మనసుతోటి ఇమీడియట్లీ పవర్ ఇవ్వడం మరి అక్కడ ఉన్నటువంటి మరి చాలామందికి ఉపయోగపడింది. ఎంతోమంది మహిళలు వచ్చారు. అంటే ఈ మానవత్వంతో ఇతరులకు సేవ చేయాలంటే తలంపుతో ఉండేటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా మరి ఈ సందర్భంగా మరి ఇటువంటి మహానుభావులు ఎంతోమంది నిబద్ధతతో ఈ కార్యక్రమాలకు తోడ్పడుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అంటే వెరీ సీనియర్ మోస్ట్ లయన్స్ క్లబ్ ఇన్ అవర్ డిస్టిక్ అండ్ ఎంతోమంది సీనియర్లు ఉన్న సీనియర్ క్లబ్ అండి. ఇది చాలా చరిత్ర ఉంది. తిరిగి పెద్ద పెద్ద క్లబ్లను స్పాన్సర్ చేసింది. ఆ తర్వాత అనేక క్లబ్ల కింద డివైడ్ అయ్యి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఈ క్లబ్కి ఆయన ప్రొఫెషన్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉన్న ఈ లక్ష్మీనారాయణ గారు ఈ బాధ్యతలు తీసుకుని ప్రెసిడెంట్గా ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈ కార్యక్రమాలకి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు కూడా సహకారం ఉండి జడ్సీ గారి సహకారం తీసుకుని ముందుకెళ్ళడం చాలా ఆనందదాయకంగా ఉందండి. మన రీజన్ మీట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 9 నిడదవోలు లయన్స్ క్లబ్లో పెడుతున్నామండి. అప్పటికి మీరు అందరూ కూడా ఎక్కువ మంది క్లబ్ మెంబర్లు వచ్చి బ్యానర్ ప్రజెంటేషన్ అది చేసి మంచి బెస్ట్ క్లబ్, బెస్ట్ జెర్సీ అవార్డులు మీకు రావాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ రీజన్ చైర్పర్సన్ అఫీషియల్ విజిటేషన్ మరియు పాస్ట్ ప్రెసిడెంట్ సన్మానం మరియు మా సీనియర్ సభ్యులైన పదం కుమార్ గుప్తా గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ఈ రోజున మొత్తం పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా లైన్ ప్రముఖులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. అలాగే మా సీనియర్ గవర్నర్ గారు ఆర్సి సత్తులు గారు,
అలాగే ఈరోజు ఇంకో స్పెషల్ ప్రోగ్రామ్ కింద ఏంటంటే మనం సోలార్ పవర్ మీద అందరికీ అవగాహన సదస్సు జరగడం జరుగుతుంది. పిఎం సూర్యఘర్ యోజన కింద స్పెషల్ బెనిఫిట్స్ ఇచ్చే అన్నిటికీ ఏర్పాట్లు ఇక్కడ కంపెనీ తరపున కూడా ఇక్కడ జరపడం జరుగుతుందండి. సో ఈరోజు అందరూ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మెయిన్ 6 months అయిన కారణంగా రీజనల్ చైర్మన్ గారు ఇక్కడ రావడం, మనకి ఈరోజు మనకి క్లబ్ వలన చేసిన కార్యక్రమాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం ప్రజెంటేషన్ అందరి మెంబర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. పార్టిసిపేట్స్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం, శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాటాల కేతనంగా కార్మిక వర్గ సైద్ధాంతిక శక్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని పెంటపాడు మండల సిపిఐ కార్యదర్శి కళింగ లక్ష్మణరావు అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి గురువారం నాటికి 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పెంటపాడు గేట్ సెంటర్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సిపిఐ పార్టీ జెండాను గురువారం ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బండారు శ్రీనివాసరావు, కొణతాల నాగరాజు, దిద్దే నాగేశ్వరరావు, తాటిపాముల రాంబాబు, మోర్చా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ చేసిన ఉద్యమాలను గురించి కళింగ లక్ష్మణరావు వివరించారు. 1925 డిసెంబర్ 26వ తేదీన ఏడాదికి 100 సంవత్సరాలు కావస్తుంది. శత జయంతి ఉత్సవం జరుగుతున్న దేశవ్యాప్తంగా దేశంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
భారతదేశంలో అనేక పోరాటాలు జరిపి అనేక త్యాగాలు చేసినటువంటి అసలు పడినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ త్యాగజనులకు ఈ రోజున ఈ 100 సంవత్సరాల తరఫున మనం విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు కానీ, ఈ దేశంలో ఉన్న పేదలకు కానీ, ఈ దేశంలో పేద కార్మికులకు కానీ వీళ్ళందరూ కూడా భూములు పంచాలని, అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా వ్యక్తి చాకరీ నిషేధించాలని, అదేవిధంగా మిగులు భూములు పంచాలని కోరుతూ ఆ దేశంలో ఉన్నటువంటి అనేక పోరాటాలు చేయడం అనేది జరిగింది. దాంతోనే కాకుండా అనేక ఈ రోజున చూస్తూ ఉంటే వేతనాలకు సంబంధించి కానీ కార్మికుల కోసం కానీ అనేక త్యాగం చేస్తూ ఉంది. అలాంటి త్యాగజనులతోనే ఈ దేశంలో ఇప్పటికి 100 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ 100 సంవత్సరాలు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఉన్న అట్టడిక వర్గాలు ఎవరైతే ఉన్నారో శ్రామిక వర్గం, అదేవిధంగా పేదలు, అదేవిధంగా దళితులు, బలహీన వర్గాలు ఆ సమస్యల కోసం అడుపెరగకుండా ఈ దేశంలో ఈ పోరాటం కొనసాగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణంలోని 1వ వార్డులోని మిలిటరీ కాలనీలోని COM యూత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ చాపల రమేష్, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పైబోయిన చిన్న వెంకట్రామయ్య, సజ్జా సుబ్బు, మద్దాల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద CITU అనుబంధ మున్సిపల్ కార్మికులు తమ సమస్యలపై గురువారం ఆందోళన చేశారు. CITU నాయకులు కర్రి నాగేశ్వరరావు, మున్సిపల్ కార్మిక నాయకులు దనాల వెంకట్రావు, కొడమంచిలి బాబు, జగ్గు నిరంజన్, అవుట్సోర్సింగ్ ప్రెసిడెంట్ తాడికొండ జయరామకృష్ణ తదితరులు మాట్లాడుతూ గత ఏడాది 20 రోజుల సమ్మె అనంతరం జరిగిన ఒప్పందంలో హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు రావాల్సిన సరెండర్ లీవ్ బకాయిలు, APGLA క్లైములు, PRC అరియర్ తదితర వాటిని చెల్లించాలని కోరారు. గతంలో లాస్ట్ ఇయర్ 20 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం వారు ఏవైతే మీకు హామీలు నెరవేరుస్తామని ఇచ్చారో వాటి మీద ఈరోజు మళ్ళీ మీ సభ్యులు, మీ ప్రెసిడెంట్, సెక్రటరీలు మీ తరఫున ఈరోజు మాకు మెమరాండం సమర్పించారు. ఈ మెమరాండం ప్రకారం దీంట్లో APGLA క్లైమ్స్, PF, క్వార్టర్స్, ఒకటి తేదీన జీతాలు చెల్లించాలని, అలాగే అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఎవరైనా రిటైర్ అయితే 75,000, చనిపోతే 25,000 మట్టి ఖర్చుల కోసం అది కూడా డిమాండ్ పెట్టారు. డ్రైవర్లకు PF, ESI కూడా ఇవ్వాలని అన్నారు. వీటి మీద మీరు ఏదైతే మెమరాండం ఇచ్చారో దీన్ని మనం ఈ పురపాలక సంఘం ద్వారా మన గవర్నమెంట్కి, అలాగే మన DMA గారికి కూడా పంపడం జరుగుతుంది. గత ప్రభుత్వం మరి సమ్మె కాలంలో మేము గత డిసెంబర్ 26వ తారీఖున 18 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకి ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి 75,000 రూపాయలు గ్రాడ్యుటీ, అలాగే ఎవరైనా చనిపోయినట్టయితే వారికి 20,000 రూపాయలు దాన సరస్వత ఖర్చులు, అలాగే ఎవరైనా ఉద్యోగం రిటైర్ అయితే వాళ్ళు ఉన్న పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఇస్తానని చెప్పి అమలు చేసింది. అదే కాకుండా ESI, PF అవన్నీ పెండింగ్ లేకుండా వారికి ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. మరి జీవోలో ఉన్న విషయాలు ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా మాకు ఇంకా అమలు చేయలేదు. వీటన్నిటి మీద దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి పర్మనెంట్ కార్మికులు రిటైర్ అయిన వెంటనే డబ్బులు ఇవ్వాలని చెప్పి, అలాగే పర్మనెంట్ కార్మికులు ఇప్పటి వరకు రాష్ట్ర మొత్తంలో ఉన్న క్వార్టర్స్ని వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పి ఏపీ మున్సిపాలిటీ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ రావాల్సిన రాయితీలు వెంటనే అమలు చేయాలని, అలాగే ఇంజనీరు విభాగంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి కార్మికులకి కనీస వేతనం వారికి కూడా అమలు చేయాలని, అలాగే పర్మనెంట్ వర్కర్స్కి రావాల్సినటువంటి రాయితీలు కూడా వెంటనే అమలు చేయాలని మరి కోరుతున్నాం. అలాగే మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకి మరి కనీస సదుపాయాలు కూడా ఏమీ అమలు కావడం లేనటువంటి పరిస్థితి మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. గత ప్రభుత్వంలో
మరి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డిమాండ్స్లో మేము అమలు చేస్తామని వాటిని పక్కన పెట్టడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 6 మాసాలు జరిగిన కనీసం వర్కర్స్ వైపు కూడా కనీసం వంగి తొంగి చూడలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడినటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు మరి చేస్తున్న పనిని మరి గుర్తించుతున్నారా లేకపోతే గుర్తించకుండా పక్కన పెట్టేసి వాళ్ళతో మాకు పని ఏంటి అనేటువంటి విషయంలో మరి ప్రభుత్వం ఉందా అనేది మాకు తెలియడం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, కార్మికులకు రావాల్సినటువంటి ప్రతి బెనిఫిట్ని కూడా వెంటనే అమలు చేయాలి. లయన్స్ జిల్లా అడ్వైజర్ లయన్ పదం కుమార్ గుప్తా జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను డైమండ్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు సత్కరించారు. సాలువా కప్పి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లయన్ పదం కుమార్ గుప్తా సేవలు స్ఫూర్తిదాయకమని 316G జిల్లా కోఆర్డినేటర్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ లయన్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య, చెన్నారెడ్డి సతీష్, డాక్టర్ బాను సత్యనారాయణ, మరడాని పరశురాం, అంకిం రామకృష్ణ, కొడమర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంలో లయన్స్ క్లబ్ డైమండ్ లయన్స్ క్లబ్ వారు మా మిత్రులు వచ్చినందుకు నేను చాలా 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 నేను సంతోషపడుతున్నాను. నేను అదృష్టవంతుడిని. కారణం అంటే యాక్చువల్గా నేను లయన్స్ క్లబ్ తాడేపల్లిలో 73 జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతో కొంత ఏదో ఆ దేవుడు సేవ చేసే భాగ్యం కలిగిస్తున్నాడు. నా దృష్టిలో లయన్స్ క్లబ్ డైమండ్ లయన్స్ క్లబ్ వేరే కాదు, నా దృష్టిలో అన్నీ ఒకటే. లయన్స్ సంస్థ చాలా గొప్పది. సేవ చేయడానికి మనకి అవకాశం కలుగుతుంది. యాక్చువల్గా ప్రపంచంలో చాలా ఉన్నాయి సేవా సంస్థలు, కానీ ఏవి కూడా దీనికి సాటి రావు. లయన్స్ క్లబ్ అన్నీ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది. అదో మనకి అవకాశం సేవ చేయడానికి. దాంట్లో స్వార్థం అనేది ఉండదు. రాజారా లయన్స్ క్లబ్ వాళ్ళు మన ప్రెసిడెంట్ హామీ చేశారు. అంటే ప్రెసిడెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిన మాత్రాన ఆయనకి సన్మానం చేస్తూనే ఉంటారు. లయన్స్ క్లబ్ ఉన్నంతసేపు గుర్తింపు ఉంటూనే ఉంటుంది. మరి పదం కుమార్ గుప్తా గారు అంటే ఈ లయనిజంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారు మన లయన్స్లో ఎప్పుడో 1973లో ఇందాక చెప్పడం జరిగింది. 73లో ఆయన సభ్యత్వం తీసుకుని నేటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలకి ఆయన సహకారం అందిస్తూ ఆయన చేస్తూ మరి క్లబ్ ప్రెసిడెంట్గా కూడా కొంతకాలం చేయడం జరిగింది. వారికి మా 316G జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు గారు, అదేవిధంగా మొదటి 2వ గవర్నర్స్ NVS పాపారావు నాయుడు గారు, డాక్టర్ సుబ్బారావు గారు, మిగిలిన ఎవరైతే మా టీం ఉందో లయన్స్ డిస్ట్రిక్ట్ టీము వారందరి తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ శ్రేయభిలాష్కి మా క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ లయన్ కొప్పిశెట్టి రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజున డైమండ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చేయడం జరిగింది. వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇలా మంచి ఆరోగ్యంతో ఉండాలని, వారి ద్వారా ఈ జిల్లాకి మరిన్ని సేవలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. మా పెద్దనాన్నగారైన పదం కుమార్ గుప్తా గారి జన్మదినం. ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. లయన్స్ క్లబ్లో 1976 నుండి ఉన్నారు. అన్ని క్లబ్ 73 నుండి లయన్స్ క్లబ్లో ఉన్నారు. ఎవరు వచ్చినా ఇంటికి ఉత్తి చేతులతో పంపించరు. క్లబ్బులు ఎన్నో సేవా కార్యక్రమాలు తెలంగాణలోను ఆంధ్రాలోను చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మా పెద్దనాన్నగారికి నిండు నూరేళ్ళు భగవంతుడు ప్రసాదించాలని, పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ తాడేపల్లిగూడెం కైండ్నెస్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ క్లబ్ LCIF కోఆర్డినేటర్ తిరుమల బిల్డర్ అధినేత లయన్ తిరుమల సూరిబాబు పుట్టినరోజు వేడుకలు కొండయ్య చెరువు వద్ద గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్లో నిర్వహించారు. పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనాథ పిల్లలకు బేకరీ వస్తువులు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా PDG గట్టి మాణిక్యాలరావు పాల్గొని తిరుమల సూరిబాబును సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ సేవా కార్యక్రమాల్లో సహకారం అందిస్తున్న పాండురంగారావును కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ గట్టి ప్రవీణ్ కృష్ణ, అడ్మినిస్ట్రేటర్ G నవీన్ కిషోర్, అల్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
లాస్ట్ ఇయర్ ఇదే రోజు మేము ఇక్కడే సర్వీస్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసి అలాగే ఇయర్ లాంగ్ కూడా సర్వీసెస్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా సూరిబాబు గారి బర్త్డే సందర్భంగా అలాగే క్రిస్మస్ సందర్భంగా మా క్లబ్ అసోసియేట్ మెంబర్ పవన్ రంగారావు గారు ఆయన సహకారంతో ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అల్లూరు శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే జిల్లా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి మాణిక్యాలరావు గారు కూడా ఈరోజు చీఫ్ గెస్ట్ కింద విచ్చేశారు. అలాగే మా క్లబ్ అడ్మినిస్ట్రేటర్ నవీన్ కిషోర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయోధ్యలో కోదండరాముడికి సమర్పించే వెండి బంగారంతో తయారు చేసిన ధనస్సు ప్రజల దర్శనం కోసం తాడేపల్లిగూడెం పురదేవత బొలిసలమ్మ గుడికి శుక్రవారం తీసుకొస్తున్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుండి రాముడి ధనస్సుకు బొలిసలమ్మ ఆలయంలో పూజలు చేసి అనంతరం భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఈ ధనస్సు అయోధ్యలోని రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠిస్తారు. భక్తులు వచ్చి ధనస్సును చూసి తరించాలని ఆలయ అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు నీలం సురేష్లు టీసీసీకి తెలిపారు. అయోధ్య రామమందిరంలో ఆ కోదండరామ విగ్రహానికి ఆ స్వామివారికి అలంకరించేటటువంటి కోదండాన్ని అనగా ధనస్సుని ఆ యొక్క ప్రజా సంక్షేమం కొరకు లోకక్షేమం కొరకు ప్రజలందరినీ కూడా దర్శించుకునే విధంగా మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాన్ని దర్శనార్థం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఉంచడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈ యొక్క ధనుర్మాసంలో మన యొక్క బలుసలమ్మ అమ్మవారి దివ్యక్షేత్రంలో ఆ కోదండరామునికి అలంకరించేటువంటి ఆ ధనస్సుని ఈ నెల 27వ తారీఖు డిసెంబర్ 2024 రోజు అనగా శుక్రవారం రోజున ఉదయకాలం నుంచి మన ఆలయంలో భక్తుల యొక్క సందర్శనార్థము ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ సూర్యవంశానికి చెందినటువంటి రాముడి యొక్క ఆ కోదండాన్ని దర్శించుకోవడం వల్ల సమస్తమైనటువంటి రవిగ్రహ బాధలు అలాగే ధనస్సు రాశికి సంబంధించినటువంటి ఏవైనా నవగ్రహ బాధలు ఉంటే అవన్నీ కూడా తొలగుతాయని చెబుతోంది శాస్త్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కోదండరాముని అనుగ్రహంతో మన బలుసలమ్మ అనుగ్రహంతో తరించగలరు. అయోధ్య రామమందిరం నిర్మాణం జరిగిన తర్వాత బాలరాముడిని ప్రతిష్ఠించడం, మొత్తం భారతదేశం అంతా ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవడం మనందరికీ తెలిసిందే. దాంట్లో రెండో ఘట్టం కింద రేపు వచ్చే జనవరి 22వ తారీఖున మొదటి అంతస్తులో కోదండరాముడిని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ కోదండరామునికి ఆయుధమైనటువంటి కోదండాన్ని, ఆ ధనుస్సుని మన శ్రీకాకుళం ప్రాంతంలో తయారు చేసి ఈ రోజున భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా ప్రజల దర్శనార్థం అది ఉంచడం జరుగుతుంది. మన తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజలి గారి నేతృత్వంలో ఆ ధనుస్సుని మన ఆలయానికి కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే రేపు ఉదయం అది ఏదైతే రామునికి కోదండంగా అందించబోతున్నారో ఆ వెండి ధనస్సు అది 14 కేజీలది, 13 కేజీలు వెండి, కేజీ బంగారంతో తయారు చేసినటువంటి ఆ కోదండాన్ని రేపొద్దున భక్తుల సందర్శనార్థం మన అమ్మవారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి. భీమడోలులో కాపు యువత ఆధ్వర్యంలో భీమడోలు సంత మార్కెట్ వద్దనున్న రంగా విగ్రహం వద్ద వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వృద్ధులకు, పంచాయతీ సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్, సత్యనారాయణ, దోసనపూడి పుల్లయ్య నాయుడు, ప్రత్తి మదన్, మద్దాల అప్పారావు, చింతా శ్రీరామచంద్రమూర్తి, ఎర్రంశెట్టి ఏడుకొండలు, భీమడోలు కాపు పెద్దలు, యువత పాల్గొన్నారు. వంగవీటి రంగ ఒక వర్గానికి, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, మహాశక్తి అని పలువురు కొనియాడారు. తన గుమ్మం నొక్కిన ఏ వ్యక్తికైనా కానీ కులం కానీ మతం కానీ అడగకుండా అది ఎటువంటి సాయమైనా కానీ ఎంత దూరమైనా కానీ వెళ్ళి వారి కష్టాన్ని తుడిచి వారి కన్నీళ్లను తుడిచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని మన ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతిలో పొందినటువంటి వ్యక్తి బెజవాడ బిబ్బులి. మరి మన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిది 36వ వర్ధంతి రోజు ఈరోజు మా భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో
మరి వంగవీటి మోహన్ రంగ కాపు యువత అదేవిధంగా భీమవరం గ్రామ ప్రజలు అందరి మధ్యన జరుపుకోవడం జరుగుతుంది. మరి ఒక వ్యక్తి చనిపోయి 36 సంవత్సరాలు అయినా కానీ ఇంకా స్మరించుకుంటున్నామంటే ఆయన రగిలించిన ఏదైతే విప్లవ జ్యోతి అయితే ఉందో, ఆయన చైతన్య కాండ ఏదైతే ఉందో, ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కానీ ప్రతి పని కానీ ఈ రోజు కూడా ప్రజల మనసులో మిగులుతూనే ఉంది. శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి రోజు అండి. ఈరోజు భీమవరంలో ఉన్న కాపు యువత కానీ కాపు పెద్దలు కానీ అందరి సమక్షంలో మనం వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమాల్లో వృద్ధులకి పళ్ళు ఇవ్వడం కానీ హాస్పిటల్లో పళ్ళు ఇవ్వడం కానీ జరుగుతుందండి. అలాగే రంగా గారు చేసిన పనులకి ప్రజలందరూ కూడా ఇంకా ఆయన గుండెల్లో కానీ యువత కూడా ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారండి. వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదండి, ఒక అతోన్నమైన మహాశక్తి. ఈరోజు యావత్ భారతదేశంలో 2 లక్షల పైగా విగ్రహాలున్న ఏకైక నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారండి. ఆయన ప్రాణం పోతుందని తెలిసినా కూడా పేద పెద్దల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్షలో కూర్చుని ఆయన ప్రాణాలని అలా ప్రాణయంగా వదిలేసిన ఏకైక నాయకుడు, దమ్మున నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారండి. ఆ వంగవీటి మోహన్ రంగా గారు చూపించిన ఆశయంలోనే మేమందరూ నడుస్తూ అందరికీ ఉపకారంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన పందిరపల్లి రామచంద్రారావు అయ్యప్ప దీక్షను 18 సంవత్సరములు పూర్తి చేసిన సందర్భంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహం కొబ్బరి మొక్కతో పట్టణంలో ఊరేగి కడగట్ల గ్రామదేవత గోగులమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి మొక్కను నాటారు. తొలుత అయ్యప్ప గుడిలో కొబ్బరి మొక్కతో విఘ్నేశ్వర పూజ, అయ్యప్ప స్వామి పూజ చేసి అనంతరం భాష్యం స్కూల్ ఏరియాలోని తన గృహం నుండి ఊరేగింపుగా కడకట్ల గోగులమ్మ గుడి వరకు వెళ్లారు. గురుస్వామి తిరుపతి స్వామితో పాటు స్వామి మాలధారణలందరూ బంధువులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. మేడం గారు ఒకసారి వాళ్ళ వీడియో చూడండి. ఎక్కడ గొల్లగూడెం సెంటరా? పడాల అయ్యప్ప స్వామి గుడిలో దీక్ష తీసుకున్నటువంటి 18వ సంవత్సరం దీక్ష తీసుకున్నటువంటి పందిరపల్లి రామచంద్ర స్వామి ఈ యొక్క కొబ్బరి మొక్క నాటే కార్యక్రమాన్ని తన యొక్క స్వగృహం నుండి కడగట్ల గోగులమ్మ గుడి దాకా గొప్ప ఊరేగింపుగా వచ్చి స్వాములు భక్తులు అందరి సమక్షంలో ఆ గోగులమ్మను దర్శనం చేసుకుని ఆ యొక్క గోగులమ్మ సన్నిధానంలో కొబ్బరి మొక్క నాటి కార్యక్రమం అంతా పూర్తి చేశారు. స్వామి రామచంద్ర స్వామి ఎల్లవేళలా ఆ అయ్యప్ప స్వామి కాపాడాలని ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, ఇది నాకు 18 పడి ఫస్ట్ దీక్ష 2007లో తీసుకున్నాను స్వామి. అప్పటి వరకు ఆ కుమారస్వామి ఏంటో అయ్యప్ప స్వామి ఏంటో తెలియని పరిస్థితి నాది. మా స్వామి ఒడికి పిలిచాడు అయ్యప్ప స్వామి గుడికి. అయ్యప్ప స్వామిని చూడకుండానే మెట్లు ఎక్కుతుండగానే మాలేసుకుంటే భావం కలిగింది స్వామి. ఆ అయ్యప్పే మనకి కలిగించాడు స్వామి, ఆ దీక్ష చేసే అవకాశం ఇచ్చాడు స్వామి. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 సంవత్సరాల ప్రతి సంవత్సరం ఆగకుండా 10 సంవత్సరం దీక్ష తీసుకునే అవకాశం అయ్యప్ప ఇచ్చిన అయ్యప్పకే ధన్యవాదాలు. నాకు ఇప్పటి వరకు తల్లిదండ్రులే భగవంతుడు దైవం అన్నీ కూడాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే దీక్ష తీసుకున్నాను. దీక్ష తీసుకున్న తర్వాత అయ్యప్పకి అమ్మ నాన్న అప్పచెప్పారు అనుకున్నప్పటికీ అయ్యప్ప కూడా అమ్మ నాన్న లేరు కదా వచ్చాను, ఆయన కూడా తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి కూడా ఆయనే చూసుకుంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులని అయ్యప్పలో చూసుకుంటున్నాను నేను. అయ్యప్ప తల్లిదండ్రుల్లో దేవుడిని చూసుకుంటాం కాదు, దేవుళ్ళలోనే అమ్మ నాన్న చూసుకుంటున్నాను నేను. స్వామి అయ్యప్ప ఈ అవకాశం ఇచ్చిన నాకు అయ్యప్పకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గురువారం పురస్కరించుకొని స్థానిక పోలీస్ క్వార్టర్స్ సమీపాన గల శ్రీ సిరిడి సాయిబాబా వారి మందిరంలో సాయినాథుడుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. గంటా ప్రసాద్, రామలక్ష్మి, మానేపల్లి శ్రీను ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈరోజు ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నారు 250 మంది దాగాను. ఈరోజు అన్నదానానికి మాకు సహకరించిన దాత గంటా ప్రసాద్ గారు, వారి ధర్మపత్ని రామలక్ష్మి గారు, వారి కుమార్తె జహైనవి సాయి వారు మాకు వాళ్ళ అన్నదానానికి 8500 సహకరించారు. సాయిబాబా అనుగ్రహం వాళ్ళు ఎల్లవేళలా ఉద్యోగం వచ్చిన సందర్భంగా వాళ్ళు చేశారు. సాయిబాబా అనుగ్రహం వాళ్ళు ఎల్లవేళ వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే ఎవరైనా దాతలు ఉద్యోగం వచ్చినప్పుడు కానీ, పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ అన్నదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు 9502679993, అదేవిధంగా 9440840500. పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ అయినచో వాళ్ళ పేరు మీద గోత్రనామాలతో చెప్పి వాళ్ళకి ఆశీర్వచనం అది చేస్తాం. ఇది సహకరించవలసిందిగా కోరుతున్నాం. పెంటపాడు మండలం ఆకుతీగపాడులో గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి జాతరా ఉత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. తొలుతగా 108 మంది మహిళలు కలశాలతో నీళ్లు తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి గుడికి చేరుకున్నారు. అమ్మవారికి పాలు, పెరుగు, వివిధ పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు అర్చకత్వంలో కలశాల పూజ జరిగింది. జాతరా ఉత్సవాలు సంక్రాంతికి జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యులు ఆకుతీగపాడు బాబు, గ్రామ సర్పంచి దాసర వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచి బుద్దాన ధనరాజు, వైఎస్ ఎంపీపీ కొనతాల వెంకట్రావు, పండు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ముందుగా అమ్మవారిని మధ్యాహ్నం 2 గంటలకు మేము అమ్మవారిని నడిదిలో తీసుకెళ్ళి అక్కడ ఆరాధించడానికి జాతర మహోత్సవం జరిగే వరకు అక్కడ మేము పూర్పాకలో గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి సేవా కార్యక్రమాలు చేస్తాం. అలాగే వివిధ ఈ 15 రోజుల్లో 20 రోజుల్లో మేము వివిధ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తాం. అలాగే ఇప్పుడు ఈరోజు మొదటగా గురువుగారు అయినటువంటి శ్రీ కొడవటిగంటి నరసింహాచార్యులు వారు మమ్మల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ మేము మర్చిపోయిన ఆయన మరవకుండా ఇలా చేయాలి అని ఆయన 108 బిందులు మన అభిషేకంతో చేయాలి అని పాలు, నెయ్యి, పంచదారతో కలిపి అయ్యాల అభిషేకాలు చేయించడం, ఆయన మాకు గురువుగా అన్నీ కూడా ముందుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించి మాకు జాతర మరింత ప్రతిష్టాత్మకంగా చేసే విధంగా ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన కూడా సేవా కార్యక్రమం కూడా ఆయన పేరు మీద ఒక రోజుని ఆయన కూడా నిర్వహించడం, ఆయన మాకు తోడుగా ఉండి మరింత బలోపేతంగా జాతర చేస్తున్నాం. మరి ముత్యాలమ్మ వారు అంటే మా ఊరికి చాలా ప్రసిద్ధమైన దేవత. మరి మా ఊరు వాస్తవ్యులు, మా ఊరు మనవడు ఉప్పర వాస్తవ్యులు ఉన్నప్పటికీ కూడా మా ఊరంటే అభిమానం. మరి కొడవటిగంటి నరసింహాచార్య గారు ఈరోజు మరి 108 బిందులతో మరి అమ్మవారికి మరి మంగళ స్నానం చేయించి ఈ కార్యక్రమం అప్పటికే 1-2 సార్లు పెట్టినప్పటికీ ఆయన ఇంచుమించు ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఏదో కార్యక్రమం చేస్తున్నారు. రేపు పొద్దున్న రాబోయే కాలంలో మరి ఈరోజు అమ్మవారిని తీసుకెళ్ళి నడివీధిలో ఉంచి తర్వాత మరి జనవరి 19ని అమ్మవారి జాతర చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరి ఊళ్ళో అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసినందుకు వారికిను మరి ఆచార్య వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ముత్యాలమ్మ జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఏకాదశి గురువారము మార్గశిర మాసంలో ప్రీతైన రోజున స్వామికి 108 బిందులతో అభిషేక కార్యక్రమం, పాలు, పెరుగు, తేనె, పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం. అలాగే విశేషం ఏమిటంటే ఈ జాతర సాయంత్రం 3:30 గంటలకి అమ్మవారు అక్కడికి గ్రామ నడిబొడ్డుకి వేయించేసి ఈ 15 రోజులు కూడా ఆరాధించిన జగన్మాత. అలాగే 5వ తారీఖు సేవా కార్యక్రమం దాసవాళ్ళది, మాది 8వ తారీఖు సేవా కార్యక్రమం. అంటే ఈ సంవత్సరం ఒకటే అనుకున్నాను నేను. అలాగే గ్రామదేవ సేవ కూడా, గ్రామానికి సంబంధించిన సేవ కూడా ఉంటుంది. 8వ తారీఖు మాత్రం ఉదయం 8 గంటలకి చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మేళతాళాలతో కూడా గరగ ఉత్సవం కూడా జరుగుతుంది. ఆ రోజున కూడా గ్రామస్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.